ఇక వైదొలుగండి నగదు బయటపడ్డ ఘటనలో జస్టిస్ వర్మను కోరిన సిజేఐ న్యాయమూర్తిపై ఆరోపణలు వాస్తవమే చీఫ్ జస్టిస్ ఖన్నాకు అందిన కమిటీ నివేదికపై జస్టిస్ వర్మ వివరణకు ఆదేశం పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రచురించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఏదైతే దీనిపైన చాలా ఆరోపణలు రావడం జరిగింది, సిజేఐ సంబంధించినటువంటి డబ్బుల వ్యవహారం ఏదైతే ఉన్నదో వైదొలుగండి భారీగా నగదు బయటపడ్డ ఘటనలో జస్టిస్ వర్మను కోరిన సుప్రీం సిజే న్యాయమూర్తిపై ఆరోపణలు వాస్తవమే చీఫ్ జస్టిస్ ఖన్నాకు కమిటీకి నివేదికపై జస్టిస్ వర్మ వివరణకు ఆదేశం పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రచురించడం జరిగింది. వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన నగదు అభియోగాలను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ధృవీకరించిందని, దీంతో న్యాయమూర్తిగా వైదొలగాలంటూ ఆయనను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా కోరారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. జస్ట్ న్యాయమూర్తి నుంచి వైదొలిగితే అయిపోతుంది అన్నట్టుగా, ఏది లేదు చర్యలు ఉంటాయా మరి ఉండయా, కేవలం అది మాత్రమే న్యాయమూర్తిగా పదవి మాత్రం కోల్పోతాడు అనేది చూడాలి. కమిటీ ఇచ్చిన నివేదికను జస్టిస్ వర్మకు పంపింది. దానిపై వివరణ కోరినట్లు అభిజ్ఞ వర్గాలు ఉటకాయిస్తూ పీటీఐ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉండగా జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో ఈ ఏడాది మార్చి 14వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున నగదు బయటపడడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. నిప్పును ఆర్పడానికి వెళ్లిన వారికి ఒక గదిలో కాలిన నగదు పెద్ద ఎత్తున కనిపించింది. న్యాయమూర్తుల ప్రతిష్టను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జిఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుశివరాములతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు 50 మంది సాక్షుల వాంగ్మూలాలను కమిటీ సేకరించింది. న్యాయమూర్తి నివాసంలో అగ్ని ప్రమాద ఘటనపై తొలుత స్పందించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఢిల్లీ అగ్నిమాపక దళం చీఫ్ అతుల్ గార్గ్ నుంచి వివరాలు తీసుకుంది. తన నివేదికను ఈ నెల 3వ తేదీన సుప్రీంకోర్టుకు కమిటీ సమర్పించింది. న్యాయమూర్తిపై వచ్చిన అభియోగాలను నిర్దేశించే పూర్తి ఆధారాలను కమిటీ సేకరించినట్టు సమాచారం. అయితే తనపై వచ్చిన ఆరోపణల నుంచి తొలి నుంచి జస్టిస్ వర్మ ఖండిస్తూనే ఉన్నారు. కమిటీ పని కొనసాగుతుండగానే ఆయనను సుప్రీంకోర్టు కొలీజియం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది. దీనిపైన అప్పట్లో విమర్శలు వచ్చాయి. సాధారణ ప్రక్రియలో భాగంగానే జస్టిస్ వర్మను బదిలీపై పంపినట్టు సుప్రీంకోర్టు తెలిపింది. బదిలీపై పంపినా కూడా ఆయనపై వచ్చిన ఆరోపణల విషయం తెలియ వరకు బాధ్యతలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 13వ తేదీన ప్రస్తుతం సీకే పదవి విరమణ చేయనున్నారు. ఈలోపే దీనిని ముగింపు పలకాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా భావిస్తున్నారని సమాచారం. ఇక పత్రాలు ఇవ్వాల్సిందే, ఈడీ కేసుల్లో నిందితులకు పత్రాలు ఇవ్వాల్సిందే. ఈడీ కేసుల్లో నిందితులు కోరిన పత్రాలు, ఇతర సమాచారాన్ని దర్యాప్తు పూర్తి కాలేదని పేరిట నిరాకరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాటిని ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. నిష్పక్షంగా విచారణకు రాజ్యాంగం ఇస్తున్న హామీలో ఇది భాగమని నొక్కి చెప్పింది. ఈడీ పెట్టిన మనీ లాండరింగ్ కేసులో తాను అడిగిన పత్రాలు, ఇతర సమాచారం ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ సరళా గుప్తా అనే నిందితురాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రీ ట్రయల్ దశలో నిందితులు కోరిన సమాచారం, పత్రాలను ప్రాసిక్యూషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అయితే దర్యాప్తు ఏ దశలో ఉన్నదనే దానితో సంబంధం లేకుండా నిందితులకు వారు కోరిన ఫిర్యాదు కాపీ, ఇతర పత్రాలను అందించాల్సిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించినటువంటి కేసులో మరి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా చాలా రకాలైనటువంటి ఆందోళనలు జరిగినాయి. ఒక రకంగా వచ్చినటువంటి వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి పెద్ద మొత్తంలో డబ్బులు కాలిపోయి బయటపడ్డటువంటి ఆ సన్నివేశాలు చూసిన తర్వాత కూడా ఆయన పైన చర్యలు తీసుకోకపోవడం, అంటే న్యాయం చెప్పేటువంటి ఒక న్యాయమూర్తి అన్యాయానికి పాల్పడ్డటువంటి వ్యక్తికి ఇటువంటి న్యాయం వర్తించదా అని చెప్పేసి, మరి సామాన్యులకు ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయో ఒక జస్టిస్ అయినంత మాత్రాన, ఒక న్యాయమూర్తి అయినంత మాత్రాన మరి ఇట్లాంటి డబ్బులు బయటపడి ఈ విధమైనటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోవట్లేదు? మరొకసారి ఆయన కేవలం బదిలీ పైన మాత్రమే పంపించడం జరిగింది, ఆయన పైన చర్యలు ఏవి అని చెప్పేసి గతంలో అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చినాయి. దాంట్లో భాగంగానే ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ఆయనకు దొరికినటువంటి డబ్బులు వాస్తవమే అని చెప్పేసి నిర్ధారించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయన పైన వేటు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకైతే ఈ వార్త ద్వారా కనబడతా ఉన్నది.